నా జీవితంలో ఒక విలన్‌గా తయారయ్యావు అంటూ కావ్య అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. ఆ వీడియో ఎవరి కోసమో మీ అందరికీ కూడా తెలిసి ఉంటాది అంటూ చెప్పుకొచ్చేసింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత వరకు నా వాడు నీకు కావాల్సి వచ్చింది. తన అవసరం వచ్చింది. 'బిగ్ బాస్' హౌస్ నుండి వచ్చాకైనా కూడా తనని నువ్వు వదిలేయాలి కదా! తన వెనకాల చుట్టూ తనతోనే ఉంటూ వచ్చేస్తూ ఉన్నావు. అలానే రీసెంట్ ఒక ప్రోగ్రామ్‌లో కూడా తన చేత ప్రపోజ్ చేయించుకుంటూ ఉన్నావు. నిన్ను మాత్రం ఏమాత్రం వదిలిపెట్టను. అలానే నాతో ఉన్న జ్ఞాపకాన్ని బూడిద చేయించేశావు. ఇక నీకు కళ్ళు చల్లారు పడ్డాయా? అలానే నాతో ఉన్న జ్ఞాపకాన్ని నువ్వు మాయం చేసేశావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా వాడిని తీసుకోవాలి అనుకుంటూ ఉన్నావు. నా వాడిని దగ్గర చేసుకోవాలి అనుకుంటూను ఉన్నావు. కానీ ఎప్పటికి కూడా ఇది సాధ్యం కాదు. నాతో ఉన్న జ్ఞాపకాలలోని నీది ఒక చిన్న జ్ఞాపకం. అంతేకానీ నాతో ఉన్న జ్ఞాపకం ఎంత? మరోసారి నా జీవితంలోకి వస్తే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తూ తను ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. ఆ వీడియోని చూసాక ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటది. నా జీవితంలో విలన్‌గా మారిపోయావు అంటూ కన్నీరు పెట్టేసుకుంటుంది కావ్య. ఆ తన వల్లే నేను ఈ జీవితాన్ని నిఖిల్‌కి దూరంగా ఉండవలసి వస్తూ ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ వీడియోని చూసిన నిఖిల్ అలానే ఆ అమ్మాయి ఇద్దరు కూడా విడివిడిగా ఉంటారా? మళ్ళీ వీరిద్దరూ ఒకటవుతారా? మనం చూడాల్సిందే.